ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన కూడా మీకు మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఒకరోజు చెప్పండి. అదేవిధంగా సహకరించండి. ఎప్పుడు సైకిల్ చిన్నప్పటి నుంచి ఉంటుందని మేము వాళ్ళిద్దరి గురించి ప్రచారం చేస్తూ జరుగుతున్నాం. మీ ఆశీర్వాదం కూడా ఉంటే మాకు ఎంతగానో బలం. తప్పకుండా చేస్తాను. బలవాడు నువ్వు చిన్నప్పటికీ నాకు తెలిసినటువంటి వ్యక్తివి, నువ్వు ఈ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తివి కాబట్టి తప్పకుండా చేస్తాను. సరేనా? మంచిదా సుమన్ ప్రతి ఒక్క మన ఆగిపోయిన పనులన్నీ చేయించుకోవడానికి మనం స్వతంత్రంగా మన పార్టీ గెలవాలి. ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేయండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడి ఉన్నారు. ఆయన్ని కూడా మనం అఖండ మెజార్టీతో గెలిపించి, అలాగే పొంగూరు నారాయణ గారు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా మంచిగా జరగద్ది. సపోర్ట్ చేయండి. ఎట్టయినా నాకు దండం పెట్టండి. మీద మన పార్టీ గెలవాలి. సంతోషం. అది సంతోషం. నేను కూడా 60-70 ఓట్లు వేపిస్తాం. మేము కూడా మా కాడ పని వాళ్ళు ఉంటారు, మేము వేపిస్తాం తప్పకుండా. మా కొడుకులు ఇద్దరు వీళ్ళు మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకుని చేస్తారు. 60-70 ఓట్లు ఉన్నాయి. మేము తప్పకుండా మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. 70 ఓట్లు ఖచ్చితంగా మేము మా తరపున మీకు వేపి, మన పార్టీకి వేపి. చాలా సంతోషం అన్న. మీకు మనకి ఇప్పుడు వచ్చినాయి మనకు వస్తాయి. నెక్స్ట్ ఆన్లైన్ వదులుతారు, దాంట్లో కూడా చెక్ చేయించి మనకి లిస్టులు వస్తాయి అన్నమాట. బూత్ వైజ్గా లిస్టులు వస్తాయి. ఆ లిస్టులో మన పేర్లు వస్తాయి. మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ చేస్తారు. అది కూడా వచ్చినప్పుడు మీకు చేపిస్తాం. నేను ఉండేది ఇక్కడే చెరుకుతోట. నా పేరు సాయి కుమార్ అమ్మ. తప్పకుండా మీకు ఏదన్నా కానీ చేసుకుంటాం. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారన్న. మన నెల్లూరు సిటీ ఎంపీ సమన్వయకర్తగా కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారి వారి ఆదేశాల మేరకు మేము వీళ్ళిద్దరిని ప్రచారంలో భాగంగా వీళ్ళిద్దరిని ప్రమోట్ చేసుకుంటూ మేము వస్తున్నాము. అదేవిధంగా మనకు 2 ఓట్లు ఉంటాయన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీ సమన్వయకర్త కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రచారంలో భాగంగా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని నేను కోరుతున్నామమ్మా. మనకేందంటేనమ్మా, ఇది వరకు ఈయన రాజకీయాల్లోకి రాకమునిపే, ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకమునిపే విపిఆర్ అమృత ద్వారా మనకేందంటే వాటర్ ప్లాంట్లు, ఎక్కడైతే నీళ్లు సదుపాయం లేని ప్రాంతాలలో ఆయన అటువంటి వాటర్ ప్లాంట్ ఎన్నో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్యని విపిఆర్ విద్య ద్వారా ఆయన విపిఆర్ సంస్థలు పెట్టి, మనకి విద్యా సంస్థలు పెట్టి ఆయన ఎంతో మంచిగా చదువు చెప్పించడాలు అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. అదేవిధంగా విపిఆర్ వైద్యం, ఇటువంటి వైద్య సేవలు కావచ్చు, ఇట్లాంటి ఎన్నో రాజకీయాల్లోకి రాకమునిపే మనకి ఆయన విపిఆర్ గారు చేస్తున్నారమ్మా. అటువంటిది ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మన పొంగూరు నారాయణ గారికి ఆయన ఇప్పుడు బలమైన సపోర్ట్గా ఇస్తున్నారు. ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకటి అయి ఉన్నారు కాబట్టి, పైగా బీజేపీ సైకిల్ అంటే టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి ఉమ్మడి కూటమిగా చేరి ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. సంతోషం. కాకపోతే మన వంతు బాధ్యతగా వాళ్ళిద్దరి గురించి చెప్పాల్సిన అంత ఉంది. మనకేంటంటే ఇప్పుడు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఇదివరకే దైవ కార్యక్రమాలు కావచ్చు, సామాజికంగా ఉండే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన రాజకీయాల్లోకి రాకముందే చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఏంటంటే ఆయన వచ్చింది ఇటువంటి ఇంకా ఎక్కువ చేయడానికే. ₹1 పెట్టే వ్యక్తే కానీ ₹1 మన దగ్గర లాక్కునే వ్యక్తి కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, లేదా నారాయణ గారు కావచ్చు. నారాయణ గారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పలేదు. మనకు రోడ్లు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా అవును ఆయన హయాంలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని మనం ఓటు వేసి గెలిపిస్తే వాళ్ళు మనకు అండగా నిలబడతారు. సంతోషం. 3 కూటమి వచ్చింది కదా, జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ 3 కూటమిలో భాగంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని నిలబెట్టున్నారు. మన నెల్లూరు జిల్లాకి సైకిల్ గుర్తు మీద వాళ్ళిద్దరిని మనం గెలిపించుకుంటే మన నెల్లూరు బాగుంటుంది. వాళ్ళిద్దరిని గెలిపించుకున్న భాగంగా మేమంతా ప్రచారం చేసుకుంటా ఉన్నాము. సార్ మన ఇంట్లో ఏదైనా ఆగిపోయిన పనులు ఉన్నా కానీ ఇవన్నీ చేయించుకోవడానికి
టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. అదే ఇక్కడికి వచ్చున్నారు మీరు, అంటే అక్కడ ఉన్నారు కదా. చేపిస్తా ఉన్నారు. ముగ్గులు నేనే వేసింది. అవునా? రూపాయి తీసుకోవాలా? పానీయాలు భగవంతుడు మనకి ఏదో ఒకటి కల్పిస్తే అదే వస్తుంది. చేశాను నేను, వస్తాను. సరే ఓకేనా? సరే అండి. ఈసారి మనమేలే. ఏం లేదు, ఎటుపోయాడు వెళ్ళాడా బయటికి? అవునా? నమస్తే పెద్దమ్మా. సరే ఏం లేదు, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఖచ్చితంగా మరి అంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఆయన బయట తిరుగుతున్నాడు, అందరూ బయట తిరుగుతూ ఉన్నారు. ఇంకా అన్న ఇప్పుడు నుంచి ఆయన కొత్తవాడేం కాదు, సేనన్న. మేము ఆయన ద్వారా వచ్చి మేము ఇటు వచ్చాము. అవునులే, తెలుసు. అది నాకు తెలుసు. అయినప్పటికీ ఏంటంటే ప్రచారంలో భాగంగా నా బాధ్యతగా వచ్చి చెప్తున్నా. చెప్పమా. రెండు వేయాలి మనం, మనకి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు ఉంటాయి మనకి. ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని. అంటే 2 సైకిల్ గుర్తు మీద, 1 ఎంపీ, 2 ఎమ్మెల్యే. అబ్బాయి చెప్పాడు అమ్మా, ఈ ఓట్లు ఎలక్షన్ కానీ అన్నతో మాట్లాడతాను. పోయినసారి ఆమెతో ఈయన భార్యతో నేను తిరిగానే, వచ్చేసింది అమ్మాయితో. ఆ బాలాజీ నగర్ అంతా ఈ ఇల్లు అలా వాళ్ళురా ఇజ్రాయిల్ వాళ్ళ కాడ కూడా దిష్టి దించు. బాలాజీ నగర్ లో మీకు గుర్తుందో లేదో, అంతా తిరిగా నేను విజయమాల సెంటర్ అంతా అమ్మతో, ఈయన భార్యతో. మీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేయించింది కూడా నాకు తెలిసి. ఎందుకంటే నేను ఇప్పుడు సేనన్నతో పాటు మేము అందరం కలుసుకొని చేస్తున్నాము. హెల్ప్ చేయండి అవి, నాకు మోకాళ్ళు కొంచెం తగ్గించేటట్టు, మనకేం ఎక్కువ కాదు. తప్పకుండా 2.5 లక్షలు అవుతున్నారు ఆపరేషన్. అదే నెక్స్ట్ చూద్దాము, సార్ వస్తే సార్తో మాట్లాడదాము. అదేవిధంగా ఏంటంటే మనకు 2 ఓట్లు ఉంటాయమ్మా. అంటే మనకి తెలియదు కదా, ప్రతి ఒక్క మనిషికి ఓటు వేసే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇదిగో ఈయన. ఎమ్మెల్యేగా నారాయణ గారు. ఇద్దరికి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి మనం వాళ్ళిద్దరిని గెలిపించాలి. ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు అనేది బాగుండాలి. అది తప్పకుండా. సరే నేను సేనన్న ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ సారు, అదేవిధంగా పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడున్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. తప్పకుండా ఈసారి ఏంటంటే పెన్షన్ వస్తుంది కదా, జూలై 1వ తారీఖు నుంచి 4,000గా దాన్ని పెంచబోతున్నారు. అదేవిధంగా ఏంటంటే రేపు మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ అయినప్పటికి కూడా ఏంటంటే అన్నీ తెలుసు. మనం ఇంకా ఏదైనా మన పనులు చేయించుకోవాలన్నా కానీ అంత మంచిదే. ఇంకా మనం ఏం ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ సార్ని మనం ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మంది. అదేవిధంగా నారాయణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ఖచ్చితంగా మనకు అన్నీ వచ్చినట్టు అన్నీ అందుబాటులోకి వస్తాయి. మనం తృప్తిగా మనం సంతోషంగా ఉండాలంటే, మన నెల్లూరు బాగుపడాలంటే వాళ్ళిద్దరిని గెలిపించుకుంటూ చేసుకున్నాం ఉంటాను. ఉన్నాయి కదా మన ఇంట్లోనే ఇంకా వాళ్ళ కారుకి. సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. అదేవిధంగా ఏంటంటే మహిళలకి అన్ని రకాలుగా ఎంతో ఉపయోగపడే విధంగా వాళ్ళు స్కీమ్స్ పెట్టుండారు. మనకి సిలిండర్లు వస్తాయి కదా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం. అదేవిధంగా మహిళలకి బస్సు ఉచితం. ఎక్కడైనా సరే మన ఆంధ్ర రాష్ట్రంలో అది ఎక్కడైనా సరే మన ఆధార్ కార్డు ఉంటే బస్సు కూడా ఉచితం. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 15,000 నెల అంటే ఇప్పుడు సంవత్సరానికి మీకు 15,000 ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నెలకి 1,500 ఇస్తారు. అదేవిధంగా వాలంటీర్లకి 10,000 జీతం మన టీడీపీ ప్రభుత్వంలో వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నా. మా సంతోషం. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడినందుకు ముందు ఆగిపోయిన పనులన్నీ మనం ప్రభుత్వం హయాంలో చేయించుకుందాం.
అది అటుపోయాడు స్నానం చేస్తున్నాడు. పనిలే మొన్న కలిసాడులే, కలిసినప్పుడు ఏమన్నా ఇటు వరకు వేరు కదా. లేదులే ఈసారి ఎందుకంటే నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా తర్వాత మీకు వేయకుండా అంటే ఓటు కోసం అనేదే కాదు, మనం ఆ వ్యక్తిని నిలబెట్టుకుంటే మనం వెనకాల ఆయన నిలబడేదానికి ఎక్కువ అవకాశాలు. ఎందుకంటే ఒక రూపాయి పెట్టే వ్యక్తే కానీ మన దగ్గర నుంచి లాక్కునే వ్యక్తి కాదు ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ సారు. అదేవిధంగా నారాయణ గారి గురించి తెలిసిందే కదా, ఆయన మామూలుగా మీ వరకు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకటై ఉన్నారు కాబట్టి మన నెల్లూరు బాగుపడేదాని కోసంగా వాళ్ళిద్దరిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ కానీ ఎంపీగా అయితే అన్నీ మన కంపెనీలు కావచ్చు అవన్నీ సంబంధించినట్టు ఈ పిల్లకాయలందరికీ ఉద్యోగాలు అట్లా భాగంగా ఆయన తీసుకొని వస్తాను మాట ఇచ్చాడు. మాలాంటి తల్లులకు బాధలు ఉండవు. తప్పకుండా వస్తుందమ్మా, దిగులు పడద్దు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసావు కదా నువ్వు ఇది వరకు, అదే కదా చెప్తున్నాను. ఖచ్చితంగా దాంట్లో భాగంగానే అందరి గురించి మాట్లాడుతూ ఈ సమస్యలు అనేది ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాయి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గరికి కానీ వీళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఇదిగో ఇది సమస్య అనేది మ్యాక్సిమం ఆయన దగ్గర ఇది వరకు ఆయన కనుక్కోంగా ఆయన పర్సనల్ ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్, ఈయన విపిఆర్. ఈయన ఇంతకుముందే రాజకీయాల్లోకి రాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు అన్నీ చేసిన వ్యక్తి. ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకురా అంటే అటువంటి ఇంకా చేయడానికే కానీ తీసుకునేదానికి కాదు. చూడు మా ఇదిగో విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి అదేవిధంగా ఇదిగో విపిఆర్ వాత్సల్యం. విపిఆర్ వాత్సల్యం అంటే ఏంటంటే ఇప్పుడు పనులు చేసే కూలి పనులకు వెళ్ళే వాళ్ళకి సంబంధించినట్టు దానికి సంబంధించిన స్కీములు ఇట్లాంటివన్నీ రాజకీయాల్లోకి రాకముందే పెట్టున్నాడు ఆయన అట్లాంటివి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది దేనికిరా అంటే ఈ సేవల్ని ఇంకా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి చేసుకునేదానికి. ఇప్పుడు ఆయన దగ్గర మేజర్గా వచ్చింది ఏంటంటే నిరుద్యోగం. పిల్లల యువత అంతా ఇలాగ పాడైపోతున్నారు, నిరుద్యోగాలతో ఉద్యోగాలు లేకుండా పాడైపోతున్నారు. వాళ్ళకి ఎలాగో తీసుకురావాలనే ప్రయత్నమే అది. నువ్వు బాధపడబాకమని నేను చెప్తున్నా. ఇదిగో సాయి గురించి తెలుసు కదా మొండోడి నేను అది ఖచ్చితంగా. ఎందుకనంటే మొండిగా నిలబడని చేయించుకునేదాన్ని ప్రయత్నం చేస్తాను తప్ప తప్పించుకునేదాన్ని చేయను. అది ఎందుకంటే అక్కడ ఉండే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సో తప్పకుండా మనం చేయించుకుందాం, గెలిపించుకొని మనం అడిగేదానికి. ఇప్పుడు మనం ఒక ఓటు వేసామనంటే మాకు కాలువలు కూడా లేవు సాయి, నేను కట్టించుకున్నాను చిన్న. అవునులేమ్మా తెలుసు. నేను డబ్బులు పెట్టి కట్టించి తర్వాత వాళ్ళు కట్టించుకున్నాను. కాలువలు కూడా ఒకరోజు చెప్పు తప్పకుండా మా 2 కాకుండా ఇంకో. ఎందుకంటే మనకి ఇప్పుడు 2 ఓట్లు ఉంటాయి కదా, ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు సైకిల్కి వేసి మనం వాళ్ళని గెలిపించుకొని మనం అడగాలి ప్రశ్న ఏదైనా కానీ. మనం ఇప్పుడు వేయకుండా ఒక ఓటు ఎట్టుపోయినా కానీ మనం అన్నం కూర 2 వేసుకుని తింటేనే కదా రుచిగా ఉంటుంది. సేమ్ ఇద్దరిని అలా గెలిపించుకుంటేనే మనం అడిగేదానికి మనకి బాగుంటుంది కూడా. ఒక్కసారి ఆలోచించండి, ఈసారి చేయించుకుంటున్నాము. సరేమ్మా, వస్తే చెప్పు, నేను మళ్ళీ కలుస్తా. సరే, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. మనకు 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీది 2 ఎమ్మెల్యేది. 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఉంటాను. ఉన్నారా మీ అమ్మాయి వాళ్ళు ఉండాలి కదా మీతో పాటు? లాస్ట్ టైం రేషన్ కార్డుకి అట్లా ఇబ్బంది అయినప్పుడు నేను చేయించింది. పెన్షన్ వస్తుంది తప్పకుండా. ఎందుకంటే లాస్ట్ టైం ఆమె మీ కార్డులో ఉండింది కదా, సో దానివల్ల అప్పుడు ఏంటంటే తను ఇమిగ్రేషన్లో ఉండింది, అంటే వేరే ఉండింది. దానివల్ల ఏంటంటే రావడం అనేది ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి తీసుకొని వస్తాము. మీకు తెలుసు లాస్ట్ టైం తనకి ఎన్ని ఇబ్బందులు పడిందో ఆ కార్డుని సపరేట్ చేసాము. ఈసారి కూడా ఏంటంటే దాంట్లో లోటుపాట్లు ఏందో వాటి సవరణలు ఏదైనా ఉంటే దీంట్లో రాలే, కంప్యూటర్లో రాలే, వస్తాయి. కొద్దిగా ఏంటంటే మార్చి పెట్టా కానీ రాలే. దీనికి కూడా పోయచ్చు, పెద్ద హాస్పిటల్ పోయి వాడేమో ఇది తప్పకుండా అన్న. ఈసారి ఏంటంటే చూడండి, నేను లాస్ట్ టైం మీకు ఎలా చేశాను మీకు గుర్తుంది. కార్డుకి సంబంధించి కావచ్చు, అది మనకి అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి దాన్ని ఒకసారి సవరణలు ఏదైనా ఉంటే దాన్ని చూసుకొని దాన్ని కూడా చేయించే బాధ్యత తీసుకుంటాం. సరే అన్న, ఈసారి చూడండి అన్న. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అమ్మ. మనకేంటంటే
మన వంట గ్యాస్ ఉంది కదమ్మా, వంట గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మహిళలకి బస్సు ఫ్రీ. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి 1500. అదేవిధంగా మన ఇంట్లో చదువుకున్న పిల్లకాయలు నిరుద్యోగంతో ఉంటారు కదా, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద 3000 రూపాయలు అనేది ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తే అవన్నీ గుర్తుపెట్టుకొని నెల్లూరు ప్రజలు మంచి కోరే వ్యక్తులు 2 వ్యక్తులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి వాళ్ళని అఖండ మెజారిటీతో గెలిపించండి. సార్ సహకరించండి. మీకు కూడా అదే కొంచెం ఈసారి మీరు అందరూ టీడీపీకి సైకిల్ గుర్తుకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిస్తే మనం ఆగిపోయిన పనులన్నీ కూడా నెల్లూరులో జరిపించుకుంటాము. సరే ఇంకే ఉన్నదేడా ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఉన్నారమ్మా. మనకు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి వాళ్ళిద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని మనం వాళ్ళకి సహాయపడితే వాళ్ళు మనకు ఉపయోగపడతారనమాట. ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇద్దరిని, ఈయన ఎంపీగా, ఈయన ఎమ్మెల్యేగా, ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించుకుంటే మనం నెల్లూరు అభివృద్ధిలో ముందుకెళ్ళేదానికి ఇంకా గట్టిగా ట్రై చేస్తాము. సరే అమ్మా. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. పోయినసారే గెలవాల్సింది. ఏందో కొత్త ఈసారి మనం అందరం మనసు పెట్టి వాళ్ళ మీద ఇది చేస్తే వాళ్ళు మన మీద బాగా గట్టిగా నిలబడతారు. ఇదంతా నెల్లూరు ప్రజలుగా మీకు అందరికీ తెలిసిందే. నారాయణకి వేయాల్సిందే సరే. అదే ఏందో ఇప్పుడు అదే విధంగా ఏంటంటే నారాయణ సార్కి ఇప్పుడు వీపీఆర్ కూడా సపోర్ట్ అయ్యి ఉండరు. ఇద్దరిని మనం ఎంపీగా ఆయన్ని, ఎమ్మెల్యేగా ఇద్దరిని గెలిపించుకుంటే కేంద్రంలో ఆయన నిలబెట్టుకొని స్టేట్ ఇక్కడ మన నెల్లూరులో ఆయన నిలబెట్టుకుంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా బలపడింది అనమాట. ఆ బలాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఆయన మీద ఓటు వేసి మనం గెలిపించుకోవాలి. ఈసారి మీరు గట్టిగా నిలబడి సహాయం చేయండి. ఉంటానన్న. ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఇద్దరికి సపోర్ట్ చేయండి అమ్మ. ఆయన నన్ను చూడడం లేదు, నేను ఆయన చూడకుండా ఏం లేదు. కానీ మీ ముందుకి ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు. ₹1 సహాయం చేసేవాళ్ళే కానీ ₹1 దోచుకునే వ్యక్తులు అయితే కాదు. వాళ్ళిద్దరికీ ఎంపీగా వేమిరెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. సార్ సపోర్ట్ చేయండి. ఓకే. చెప్పబడలేదన్నా కానీ మన వంతు బాధ్యతగా మనం చేస్తున్నాము. ఎందుకంటే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. వాళ్ళిద్దరిని మనం గెలిపించుకుంటే మన నెల్లూరు అభివృద్ధికి ఎంతగానో బాగుపడతాం కదా. నేను మీకు ప్రత్యేకంగా చెప్పబడలేదు, అయినప్పటికీ కూడా నా వంతు బాధ్యతగా మేము ప్రచారంలో వాళ్ళిద్దరి గురించి చెప్పుకుంటున్నాం. అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలా, నెల్లూరు అభివృద్ధికి మనం పాటుపడాలి. వీలైనంత వరకు నేనే ఇస్తాను. సంతోషం. సరే ఉంటాను. విపిఆర్ సార్ ఎంపీ గారి అభ్యర్థి తరఫున మనం ప్రచారం చేస్తూ ఉన్నాము. మొన్న ఈ మధ్య అటు ఇంటి వైపు వచ్చాము, కాకపోతే కలుద్దాం అనుకుని మనం వచ్చాము. అన్న సీనియర్ నాయకులు ఎన్టీఆర్ నగరు, చాలా సంతోషంగా ఉన్నాం మాకు. తప్పకుండా సార్ గురించి, మీ అందరి గురించి, ఇప్పుడు ఇద్దరు గురించి ప్రచారం చేస్తా ఉన్నాం. మంచిది, చాలా థ్యాంక్స్. కష్టపడండి. మేము చిన్నపిల్లకాయలప్పుడు అన్న దగ్గర, ఇప్పుడు మేము ఏజెంట్లుగా అట్లా ఉన్నప్పుడు అన్నాల తరఫున చేస్తుండేది చాలా మాకు చిన్నపిల్లకాయలప్పటి నుంచి. ఓకేనా, సంతోషం అమ్మా. అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించండి. గట్టి సపోర్ట్ చేయండి. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ సారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. మనకేంటంటే ఈ వంట గ్యాస్ ఉంది కదా, వంట గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ. అదేవిధంగా ప్రతి మహిళకి బస్సు ఉచితం. ఇంకా ఏంటంటే మన ఇంట్లో చదువుకొని 18 సంవత్సరాలు నిన్ను ప్రతి మహిళకి నెలకి 1500. అదేవిధంగా వాళ్ళు నిరుద్యోగులు ఎవరైనా ఉంటారు కదమ్మా, చదువుకొని ఉద్యోగాలు పోకుండా నిరుద్యోగ వృత్తి కింద 3000.
ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారమ్మా. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అమ్మా. 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు కూడా నెలకి 1500 రూపాయల లెక్కన మన అకౌంట్లో వేయడం జరుగుతుందమ్మా. అదేవిధంగా ప్రతి మహిళకి బస్సు ఉచితము ఈ ప్రభుత్వం వస్తే, టీడీపీ ప్రభుత్వం వస్తే. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితము. ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి స్కీమ్లు టీడీపీ ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేసిన ప్రభుత్వం. కొద్దిగా ఆలోచించి మీరు సపోర్ట్ చేయండి అమ్మా. ఉంటాను. హాస్పిటల్కి వచ్చావా? ఎవరు వదిలిపెట్టారా? నేనే నడిచి ఉన్నాడా? పోతున్నాడా? అసలు కూర్చోలే, నువ్వు ఎందుకు లేడు? ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది కదా? ఏం లేదమ్మా, ఇప్పుడు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకునేవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనకేంటంటే బస్సు ఉచితం పెట్టున్నారు ఈ ప్రభుత్వంకి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇప్పుడు పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్ని జూలై 1వ తారీఖు నుంచి 4000 చేస్తున్నారు. ఒకవేళ రేపు నెల ఆ పై నెల కానీ పెన్షన్ రాకపోతే అది ఈ 3 కలుపుకొని జూలై 1వ తారీఖున ఇచ్చే విధంగా నేరుగా ఇంటికి వచ్చే అయితే 4000 పెన్షన్ చేస్తారు ఈసారి. అంటే ఈ 2 నెలలవి ఒకవేళ రాకపోతే అది మామూలుగా ఇప్పుడు ఎంతైతే ఉందో అంతే ఇస్తారు. తర్వాత 4000 పెన్షన్ చేస్తారు. ఈసారి గెలిపించుకున్నాము. ఉంటానే అడిగానని చెప్పండి. నేను కాకపోతే కొంచెం నేను వేరే ఇదిలో అనుకున్నాను. ఓకే, ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాక ఈసారి మనం ఏ ధరలు అయితే పెరుగున్నా ఆ ధరలన్నీ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత మన టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మన ఇంట్లో చదువుకొని ఉద్యోగాలు వెళ్ళని పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3000 రూపాయలు. మన ఇంట్లో వంట గ్యాస్ ఉంది కదా, అది సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. అదేవిధంగా ప్రతి మహిళకి బస్సు ఉచితం. ఇటువంటి ఎన్నో స్కీమ్లు అనేటివి ఉన్నాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలుపుతాం. బాగున్నారు కదా? ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించుకున్నాం. గుర్తున్నానా నేను? లలితమ్మ వాళ్ళ కొడుకుని. సరే, వాళ్ళని కొద్దిగా మనం మనసులో పెట్టుకొని గెలిపించుకుందాము. అంటే ఇప్పుడు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ అయి ఉన్నారు. వీళ్ళిద్దరికి బాగా కలిసి ఉంటే మనం కూడా నెల్లూరు అభివృద్ధికి ఎంత పోతుంది. అంటే 2 ఓట్లు ఉంటాయి ఎంపీగా, ఎమ్మెల్యేకి. ఇద్దరిని ఎంపీగా ఆయన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఇద్దరిని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచే దైవ కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా ఆయన ఎన్నో చేస్తున్నారు. విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, విపిఆర్ అమృత ద్వారా అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారమ్మా. ఈసారి ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ఏంటంటే సేవ ఇంకా ఎక్కువ చేయించేదానికేను. మీ అందరికీ తెలుసు పొంగూరు నారాయణ గారు, ఆయన కూడా అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో. వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకటై ఉన్నారు. ఇద్దరిని ఎంపీగా ఆయన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించుకున్నాము. అంటే మేము తిరుగుతా వేరు కదా, మీరు నిజంగా అమ్మవారు లాగే మాకు అన్ని దగ్గరలో మీరే ప్రత్యక్షం అవుతున్నారు. స్వామిని కూడా కలిశాను నేను గుళ్ళో వచ్చినప్పుడు. ఈసారి కొద్దిగా సహకరించండి. మీ ద్వారా కూడా ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి చెప్పండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన దైవ కార్యక్రమాలకు కానీ అన్నిటికీ ఎంతగానో ఆయన కూడా ముందుంటారు. మన గుడికి సంబంధించినట్టు కావచ్చు. ఈసారి అందరూ చాలామంది అడుగున్నారు మన గుడి పట్టించుకొని మన గుడి చేయండి అని చెప్పని. ఈసారి అటువంటి కార్యక్రమాలు కూడా ఏదైనా ఉన్నాయి కానీ ఇద్దరు నిజంగా దైవ కార్యక్రమాలు అంటే ముందుండే వాళ్ళు. అదేవిధంగా ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి అన్నిటినీ నడిపించి బాగా చేయించే వ్యక్తి. ఇకపోతే నారాయణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అభివృద్ధి పరంగా మన నెల్లూరుకి ఇదివరకు ఎంతగానో బాగా చేస్తున్నారు. ఇద్దరు ఇప్పుడు ఒకటై ఉన్నారు ఒకరికొకరు. సో వాళ్ళిద్దరిని గెలిపించుకుంటే నెల్లూరు అభివృద్ధికి ఇంకా బాగుంటుందని నేను ఆనందం చేస్తాను. సార్ సపోర్ట్ చేయండి అందరు ఓటు వేసి. ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి.
ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారమ్మా. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. అదేవిధంగా ఏంటంటే మన మహిళలకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు నేరుగా వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే మన ఇంట్లో చదువుకొని జాబులు రాకుండా ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వారికి నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3000 రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు మనకు వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని జూలై 1వ తారీఖు నుంచి 4000 చేయబోతున్నారు. మనకి ఏదైనా ఇబ్బందులుండి ఈ 2 నెలల్లో కానీ పెన్షన్ రాకపోతే ఇప్పుడు 3000, తర్వాత వచ్చే 3000, ఆ 4000 మొత్తం కలుపుకొని 10,000. అంటే జూలై 1వ తారీఖు నుంచి 4000 చేస్తారు. ఇప్పుడు వచ్చేది కూడా మొత్తం కలుపుకొని 10,000 ఆ ఒకే నెలలో ఇవ్వడం జరుగుద్ది. సరే కొద్దిగా సపోర్ట్ చేయండి అమ్మా అంతా. సార్ టీడీపీని మనం గెలిపించుకొని సైకిల్ గుర్తు మీద ఓటేసి ఇద్దరిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని గెలిపించుకొని నెల్లూరు అభివృద్ధికి పాటుపడదాం. ఉంటాను. పర్వాలేదమ్మా, ఏం లేదమ్మా. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మనం వాళ్ళిద్దరిని అఖండ మెజార్టీగా గెలిపించుకుంటే మనకేంటంటే నెక్స్ట్ మనకు వంట గ్యాస్ ఉంది కదా, ఆ వంట గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకి బస్సు ఉచితం. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయల లెక్కన నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇదే విధంగా మనం ఇటువంటి ఎన్నో స్కీములు అనేటివి కావచ్చు, ఇవి మనకి టీడీపీ ప్రభుత్వంలో అన్నీ అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా మనం సైకిల్ గుర్తుగా ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని గెలిపించుకుంటే నెల్లూరు అభివృద్ధికి ఉపయోగపడే వాళ్ళం అవుతామమ్మా. ఈసారి పెన్షన్ కూడా ఏంటంటే ఇప్పుడు 3000 కదా, దాన్ని 4000కి జూలై 1వ తారీఖు నుంచి రాబోతుంది. సరే చూడండి అమ్మా, సంతోషం. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించండి అక్క. మనకేంటంటే వంట గ్యాసు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక అదే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అదేవిధంగా మహిళలందరికీ బస్సు ఉచితము. మన ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నేరుగా వాళ్ళ అకౌంట్లో 1500 రూపాయలు వేయడం అనేది జరుగుద్ది. అదేవిధంగా ఏంటంటే నిరుద్యోగులు, అంటే చదువుకొని ఉద్యోగం లేని యువతకి ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి నెలకి 3000 రూపాయల లెక్కన వేయడం జరుగుతుంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో స్కీములు అనేటివి అన్నీ ఉన్నాయమ్మా. ఇవన్నీ కొంచెం మనం ఆలోచించి ఎంపీగా వేమిరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని గెలిపించుకుంటే నెల్లూరు అభివృద్ధికి కూడా మనం ఉపయోగపడేటట్టు చేస్తాం. సరే అక్క, ఏమనుకో డిస్టర్బ్ చేశానని. అదే మన ఏరియాలో ప్రచారంలో భాగంగా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించినాక తప్పకుండా ఈసారి మన ఇంట్లో ఏమైనా ఆగిపోయిన పనులన్నీ ఉంటే అన్నీ ప్రభుత్వంలో మనం అడిగి చేయించుకున్నాం. ఇది సపోర్ట్ చేయండి సార్. ఏం గుడి తీపిచ్చేసావు, మళ్ళీ చేయిస్తున్నావా? మాకు ప్రతిసారి మా చిన్నపిల్లకాయలప్పటి నుంచి ఇక్కడ గుడి పెడితే ఒక పెద్ద జాతరలాగా బాగా చేసేది అమ్మవారికి. పోయినసారి కూడా దసరా అప్పుడు వేనున్నా నేను ఉండేసి లైటింగ్ వేయించాము. సార్ తప్పకుండా ఏదైనా ఉన్నా కానీ మనం చూపించుకున్నాం. సరే తప్పకుండా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఎవరిని వదలకూడదు. మనం ఎంపీగా వేమిరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటే మన నెల్లూరు బాగుపడుతుంది. ఇటువంటి దైవ కార్యక్రమాలు కావచ్చు, సామాజిక కార్యక్రమాలు కావచ్చు అన్నీ చేయించుకున్నాం. సరే గట్టిగా సపోర్ట్ చేయండి. సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అమ్మా. సరే కొద్దిగా బలమైన వ్యక్తులు, ఇద్దరు మంచి వ్యక్తులు, ఎంతగానో మనకు ఉపయోగపడతారు. మనకు మంచి చేసే వ్యక్తులే కానీ మన దగ్గర నుంచి రూపాయి తీసుకునే వ్యక్తులు కాదు. గట్టిగా సపోర్ట్ చేయండి అమ్మా టీడీపీ. చెప్పు. సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు
ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అక్క. మనకి నెల్లూరు ఎంతగానో అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. సంతోషము. ఎందుకనంటే మేము ఎంపీ సార్ తరఫున వస్తున్నాం. ఇప్పుడు ఆయన తరఫున ఇద్దరికి మంచిగా చెప్పుకుంటూ వాళ్ళిద్దరిని ముందుకు తీసుకొని పోయి మనం మెజార్టీతో గెలిపించుకోవాలనే ప్రయత్నంలో మనం చేస్తున్నాం. సంతోషం. మీరు కూడా ఉన్నారు. ఉంటాను. ఆలోచించండి. నేను నాకు తెలుసు, ఇబ్బంది ఏం లేదు. అయినా కానీ ఒకసారి ఆలోచించండి. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నాము. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి అమ్మా. మనకి ఈసారి ఎంతో నెల్లూరు అభివృద్ధి ఎంతగానో ఉంటుంది. మన ధరలన్నీ అందుబాటులోకి వస్తాయి. మనం వాళ్ళిద్దరిని గెలిపించుకుంటే మనకి ఇంకా నెల్లూరుకి కావచ్చు, మన ఆగిపోయిన పనులన్నీ కావచ్చు, ఏదైనా మనం చేయించుకుంటాం. ఉంటాను. చూడండి, ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అక్కడిని మెజార్టీతో గెలిపేస్తారని మేము కోరుకుంటున్నాము. అటువే శిరీష పిల్లకాయలు సెలవు వాళ్ళకే లేదు, పాప సెలవు స్కూల్ పిల్ల. సరే, ఈసారి కొంచెం గట్టిగా మీరు సపోర్ట్ చేయాలా. అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాను. ఉంటాను. సపోర్ట్ చేయాలి. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి అమ్మా. సార్ చూడండి, ఎవరు రాకుండా ఉంటారు. సార్ చూడండి అమ్మా, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. సరే అమ్మ వస్తే చెప్పా, సాయం వచ్చాడు ఈ విధంగా నేను చెప్పినాను. సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు, ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండమ్మా. మనకు 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఓటర్కి. 1 ఎంపీ ఓటు, 2 ఎమ్మెల్యే ఓటు. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇదిగోండమ్మా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండమ్మా. సరే, కొద్దిగా సపోర్ట్ చేయండి. మనకేంటంటే ప్రతి మహిళకి టీడీపీ ప్రభుత్వం వస్తే బస్సు ఉచితం అమ్మా. అదేవిధంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఉచితం. సరే, పెన్షన్ కూడా 3000 ఉండేదాన్ని జూలై 1వ తారీఖు నుంచి 4000 చేయబోతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి మనకి టీడీపీ ప్రభుత్వం ముందుగా ఉంది. కొద్దిగా ఆలోచించి సపోర్ట్ చేయండి. వస్తానమ్మా. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. ఇద్దరు మంచి వ్యక్తులు. 1 రూపాయి పెట్టే వ్యక్తులే కానీ 1 రూపాయి తీసుకునే వ్యక్తులైతే కాదు. కొద్దిగా సపోర్ట్ చేయండి నాకు. ఈసారి నెల్లూరు అభివృద్ధికి పాటుపడండి. సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మెజార్టీతో, మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. నెల్లూరు అభివృద్ధికి పాటుపడదాం. అది గోవింద్ పెడతావా, కొంత వస్తున్నారా, గెలుస్తా బాబు శ్రాంబాబు గెలుస్తారా, అబ్బు శ్రాంబాబు గెలిచాండ దాని మేతకి డబ్బు అమ్మా ధనం పెడతా, అమ్మ ధనం పెడతా. సంతోషం. సంతోషం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు సైకిల్ గుర్తు మీద నిలబడి ఉన్నారమ్మా. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని, ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో మనం గెలిపించుకోవాలమ్మా. మనకు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఆ 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇద్దరిని గెలిపించుకున్నామ్మా. ఈసారి పెన్షన్ కూడా 3000 ఉండేది, టీడీపీ ప్రభుత్వం వచ్చాక జూలై 1వ తారీఖు నుంచి 4000 చేయబోతున్నారమ్మా. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇద్దరు మంచి వ్యక్తులు మన వైపు నిలబడతారు బలంగా. ఉంటానమ్మా. సంతోషం. ఎంపీ సార్ తరఫున తిరుగుతున్నాము మేము, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున. సో ఈసారి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఉన్నారు కాబట్టి ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవాలని. ఏంటి చెరువుతోటలో ఉన్నాయి, ఎన్టీఆర్ నగర్లో. సార్ చెప్పండి, మీ తరఫున కూడా కొద్దిగా బలంగా బలపరచండి ఇద్దరిని. ఇద్దరు మంచి వ్యక్తులు, వాళ్ళిద్దరిని మనం కాపాడుకుంటూ వస్తే మన నెల్లూరుని మనల్ని కాపాడుకుంటూ వచ్చే వ్యక్తులు వాళ్ళు. చూడండి, వస్తాను చెప్పండి. చెరువుతోట నుంచి సాయి వచ్చాడని చెప్పినని
ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించుకుందాం. నమస్కారం అమ్మా. ఎందుకు లేదమ్మా, సురేష్ తెలియకుండా మీకు లేకుండా ఎలా ఉంటుందమ్మా? అంటే ఈ మధ్య మీరు అవునులే సరేనమ్మా, ఒకసారి మనం దాన్ని చూద్దాము. ఒకసారి నేను ఒకసారి సురేష్ని కూడా కలిసి మాట్లాడి చెప్తాను. సార్ సపోర్ట్ చేయండి అమ్మా. లేదు మొక్కలు ఉన్నా కానీ, ఎందుకంటే ఈసారి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సో నారాయణ గారికి ఇద్దరు మంచి సాన్నిహిత్యంతో వాళ్ళిద్దరు నిలబడి ఉన్నారు. సో ఎంపీగా ఆయన్ని, ఎమ్మెల్యేగా ఈయన్ని ఇద్దరిని నిలబడి, అంటే మనకు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. దీని మీద అవగాహన లేక చాలామంది ఏంటంటే ఎవరికి వేయాలి ఏందని అనుకుంటున్నారు. ఎంపీగా వేమిరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో వాళ్ళిద్దరిని మనం గెలిపించుకుంటే తర్వాత మన ఆగిపోయిన ప్రతి ఒక్క పని చేయించుకున్నాం. ఉంటానమ్మా. సురేష్కి కూడా చెప్పండి, నేను ఒకసారి కలుస్తాను. అట్లాగే సార్, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారమ్మా. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించుకుంటే మనకి నెక్స్ట్ రాబోయే టీడీపీ ప్రభుత్వంలో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి పైన 100 రూపాయల లెక్కన మనకు నేరుగా అకౌంట్లో పడడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మహిళకి బస్సు ఉచితం అమ్మ. ఇప్పుడు ఏ పెన్షన్ అయితే ఇస్తున్నారో 3000 రూపాయల పెన్షన్, అది 4000 రూపాయలుగా చేస్తున్నారు జూలై 1వ తారీఖు నుంచి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మంచి కార్యక్రమాలు చేసేదానికి టీడీపీ ఇప్పుడు ముందుంటుంది. అదేవిధంగా ఇద్దరు మంచి వ్యక్తులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ, ఇద్దరిని గెలిపించుకొని మనం నెల్లూరుని అభివృద్ధి చేసుకున్నాం. సపోర్ట్ చేయండి అన్న, మీరు కూడా. అది అట్టిపోయిందన్న, పెద్దది చనిపోయింది అది. సరే కొద్దిగా సపోర్ట్ చేయండి అన్న. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఇద్దరు సైకిల్ గుర్తు మీద ఒకటేసి గెలిపించారు. అయినా కానీ మా వంతు బాధ్యతగా తిరుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కావాలనే మా కోరిక కూడా. సంతోషంగా మీ బలం ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా మనకి బలమైన వ్యక్తులు వెనకాల బలంగా నిలబడలేదంటే అదే చెప్పున్నా. ఇప్పుడు చెప్పున్నా నేను, అంటే ముందు కరెంటు బిల్లు అవి తీసి పెట్టుకోమన్నాను. అది తీసి పెట్టుకున్న తర్వాత ఒకసారి ఆఫీస్ దగ్గరికి వస్తే పంపిస్తాను. సరే ఉంటాను. అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారక్క, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద మనం ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవాలక్క. ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకుంటే మన నెల్లూరు అభివృద్ధికి, మన పిల్లకాయల భవిష్యత్తుకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సరే గట్టిగా సపోర్ట్ చేయండి అక్క. సంతోషం.